విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందంటారు. పంట దిగుబడికి విత్తనమే మూలాధారమని వ్యవసాయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. వ్యవసాయంలో విత్తన ఎంపిక, తయారు విధానం చాలా ప్రధానమని చెప్పొచ్చు. అయితే నిత్యం నీరు నిలువ ఉండే భూమిలో వరి సాగు దాదాపు అసాధ్యమే. కానీ అలాంటి సవాల్ని దాటాడు ఓ యువ రైతు. మంచి దిగుబడితో అద్భుత ఫలితాలు రాబడుతున్నాడు. తాను ఫలితాలు సాధించడమే కాదు, అలాంటి భూములున్న రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు మేలు రకాల విత్తనాలను ఎంపిక చేసుకుని పంట సాగులో వాడుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సిద్దిపేట జిల్లా మంగనూరు మండలం అంక్షపూరు గ్రామానికి చెందిన యువ రైతు రవీందర్ రెడ్డి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రవీందర్ రెడ్డికి గ్రామంలోని తన 5 ఎకరాల పొలం చెరువును ఆనుకుని ఉంది. ఏడాదంతా తన పొలంలో దాదాపు 2 నుంచి 4 అంగుళాల మేర నీరు నిలవ ఉండడంతో ఆ రైతుకు వ్యవసాయం భారంగా మారింది. మార్కెట్లో లభించే అనేక రకాల వరి వంగడాలు, హైబ్రిడ్ వరి వంగడాలు వాడినా లాభం లేకపోయింది. ఏటా వానాకాలం 1,00,000, యాసంగిలో మరో 1,00,000 రూపాయలు పెట్టుబడి రూపేణా నష్టం కావడం తప్ప పంట చేతికి అందలేదు. దీంతో వ్యవసాయమే వదిలేద్దామనుకున్నాడు. అయితే రవీందర్ రెడ్డికి తన శ్రేయోభిలాషుల ద్వారా నీటిలోనూ పంట పాడవకుండా అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలు స్వయంగా రూపొందిస్తూ అవసరమైన రైతులకు అందిస్తున్న జమ్మికుంట ప్రాంతానికి చెందిన కొప్పుల సత్యనారాయణ అనే ఆదర్శ రైతు గురించి తెలుసుకున్నాడు. దీంతో సత్యనారాయణ అడ్రస్ తెలుసుకుని స్వయంగా వెళ్లి తన పొలంలో ఎదురవుతున్న సమస్యను సత్యనారాయణకు వివరించాడు. తాను ఇచ్చే వరి విత్తనాలు వాడాలని సూచించాడు సత్యనారాయణ. 15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా. మాకు కంప్లీట్ 5 ఎకరాల పొలం ఉంది. మొత్తం కంప్లీట్గా వాటర్ ఉండే పొలంలో ఈసారి కొత్త రకం కేబీటీ గోల్డ్ 10 వేయడం జరిగింది. ఈ సీడ్ వచ్చి జమ్మికుంట నుంచి తేవడం జరిగింది. ఈసారి ఎకరానికి 30-32 క్వింటాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. అంతకుముందు వ్యవసాయం చేస్తే కంప్లీట్గా చనిపోయేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మంచిగా వచ్చింది. ఈ సీడు ఓన్లీ రైతు దగ్గరనే తీసుకురావడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి దీనిలో ఏ హైబ్రిడ్ సీడ్ వేసినా కూడా కంప్లీట్గా చనిపోవు. ఈసారి ఈ కేబీటీ గోల్డ్ 10 వేయడం వల్ల మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తాం. అప్పుడు ఇప్పటికీ దీనిలో ప్రతి సంవత్సరం ఎప్పుడు వాటరే ఉంటాయి. వాటర్ ఉండడం వల్ల ఎప్పుడు లూజుగా ఉండు. దానివల్ల మనం బీటీ విత్తనాలు ఏవి తెచ్చినా కంప్లీట్గా చనిపోవడం జరిగింది. ఈసారి మాత్రం బాగా వచ్చింది. ఇంతకుముందు హైబ్రిడ్ విత్తనాలు వేసి చనిపోయింది. ఈసారి రైతు దగ్గరనే ఆయన వేసి తీసుకొచ్చిన సీడు ఈసారి బాగా రావడం జరిగింది. హైబ్రిడ్ విత్తనాలు వేసి చనిపోయింది. ఈసారి రైతు పండించిన సీడునే తీసుకొని రావడం జరిగింది. తీసుకొని రావడం వల్ల రైతు పండించిన పంటని తీసుకొని నారు పోసుకొని మన దగ్గరనే 125 రోజుల పంట ఇది. 125 పంటలలో మనకు చాలా దిగుబడి వస్తుంది. హైబ్రిడ్ విత్తనాల కంటే ఈ విత్తనాలు బెటర్గా ఉన్నాయి. సత్యనారాయణ సూచన మేరకు అతను ఇచ్చిన కేబీటీ గోల్డ్ 10 రకం వరి విత్తనాలను తెచ్చి తన పొలంలో నాట్లు వేశాడు. ఇది వానాకాలం, యాసంగికి అనుకూలంగా ఉండడంతో పాటు పంట కాలం 135 నుంచి 140 రోజులు. ఇది అచ్చంగా MTU 1010 రకాన్ని పోలుంటుంది. గింజ రాలదని, అగ్గి తెగులు, మెడవిరుపు వంటి తెగుళ్లను తట్టుకునే శక్తి కలిగుంటుందని రైతులు చెబుతున్నారు. ఈ రకానికి అతి తక్కువ నత్రజని అవసరమని, పంట సాగు విధానంలో అతి తక్కువ ఎరువుల అవసరం ఉంటుందని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నీళ్లు నిలవ ఉండే తన పొలంలో నారు మురిగిపోవడం, పంట నష్టం వంటి సమస్యలు లేవంటున్నారు. గత 2-3 ఏళ్లుగా ఇదే రకం పంట సాగు చేస్తున్నానని, ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల ధాన్యం పండుతున్నట్లు చెప్పారు. నార్మల్ హార్వెస్టర్తో నీళ్లలో ఉండే పంట కోయలేమని, చైన్ హార్వెస్టర్ ద్వారానే పంట కోయగలమని చెప్పారు. కేబీటీ గోల్డ్ 10 రకం వరి విత్తనాలు నిరంతరం నీళ్లలో ఉండే భూములు కలిగిన రైతులకు వరం లాంటిదని చెబుతున్నాడు రైతు రవీందర్ రెడ్డి. ఏదేమైనా సమస్యలు అధిగమించి అత్యుత్తమ సాగుకు చిరునామాగా నిలిచిన రైతు రవీందర్ రెడ్డిని సాటి రైతులు అభినందిస్తున్నారు. వరి వేయడం మాకు ఇంతకుముందుకు నష్టం వచ్చేది. మా దోస్తు వేరే సీడ్ తెచ్చిండు. దానివల్ల ఇది మంచిగా అనిపించింది. మేము కూడా వేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు వేసిన సీడు మొత్తం చనిపోవడం జరిగింది. ఈ సీడ్ ద్వారా నాకు మంచి పంట దిగుబడి అనిపిస్తుంది. ఫర్టిలైజర్ కూడా తక్కువ ఉన్నాయి. సీడ్ అయితే మంచి లాభంగా కనబడుతుంది. అందుకే మేము చూడడానికి వచ్చినాం.
పెట్టుబడి తక్కువ ఉంది, మంచి సీడ్ కూడా మంచి లాభదాయకంగా ఉంది. రైతు దగ్గర తెచ్చిండు కాబట్టి మంచి రైతులకే లాభం చేకూరుతుంది. కింద జాలు పొలంలో ఇది మంచి సక్సెస్గా ఉంది సీడు. మొత్తం చెరువు ఎప్పటికీ నీళ్ళే ఉంటాయి ఇందులో. గతంలో అంతకుముందుకు ఎప్పుడు వేసినా చనిపోయేది, ఈసారి అయితే మంచి సక్సెస్గా ఉంది. మేము కూడా మరోసారి ఇప్పుడు నెక్స్ట్ వేసేది ఇదే సీడ్ వేద్దామని అనుకుంటున్నాం. తీసుకురావడానికి వెళ్దామని చెప్పిండు మా దోస్తు కూడా.